ఉగ్రవాదం అంతం ప్రపంచ దేశాల పంతం కావాల్సిన సందర్భం వచ్చింది. లేకపోతే గనక ప్రపంచమంతా ఉగ్రవాదాన్ని ఫేస్ చేస్తుంది. తాలిబన్లు అనేటువంటి వాళ్ళ పెంచి పోషించింది పాకిస్తాన్ అయితే దాన్ని ప్రోత్సహించింది అమెరికా. ఆ పాపం వెంటాడి అమెరికా, యూరప్ దేశాల్లో అనేక చోట్ల అల్లకల్లోల జరిగినాయి. చివరికి క్రిస్మస్ నడుపుకుంటున్న ఈ దశలో అనేక దేశాలు హై అలర్ట్ ప్రకటించుకునే ఉగ్రవాద సంస్థల భయంతో. ఇవాళ రోజును చూసుకుంటే హౌతీ తీవ్రవాదుల మీద దాడి చేయడానికి వెనకాడుతున్నటువంటి స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్ లాంటి వాటి భయాన్ని గమనించాక ధైర్యం వచ్చినటువంటి హౌతీ తీవ్రవాదులు తమ యుద్ధాన్ని విస్తరించారు. చివరికి భారత సరిహద్దులలో ఉన్నటువంటి వాణిజ్య నౌకని ఇరాన్ నుంచి ధ్వంసం చేశారు. ఈ మొత్తానికి అసలైనటువంటి మూలం ఇరాన్. ఇరాన్ని భస్మీపట్లం చేయకపోతే, ఇరాన్ని బూడిద్ చేయకపోతే, ఇరాన్ని ఇరాక్ లాగా మార్చకపోతే అత్యంత ప్రమాదకరం. ప్రపంచం మొత్తం మీదకి ఇతర దేశాల్లో ఉన్నటువంటి ముస్లింలని రెచ్చగొడుతూ, ముస్లిం యువత నిరుద్యోగంతో ఉపాధి లేక ఉండేటువంటి వాళ్ళందరూ రెచ్చగొడుతూ వాళ్ళ చేతన ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ అని చెప్పి, లేకపోతే కనుక హమాస్ అని చెప్పి, లేదంటే కనుక ఏదైతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి హౌతీ పేరుతోనూ లేకపోతే హెజ్బుల్లా పేరుతోనూ ఇట్లాంటి అనేక తీవ్రవాద సంస్థలు పెంచి పోషిస్తూ వాళ్ళ ద్వారా తాను నేరుగా అన్నటువంటి కోణంలో కాకుండా వాళ్ళ ద్వారా అరాచకం చేస్తున్న ఇరాన్ని కనుక అంతం చేయకపోతే ప్రపంచానికి అత్యంత ప్రమాదకరం.